హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ నోటిఫికేషన్ 2024లో భాగంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా అడగడం జరిగిందండి. వాటిలో నేను కొన్ని తీసుకొని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చాలామంది రిపీటెడ్గా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చను, కోర్టులో కేసు వేశారు కదా మన జీడిఎస్ మీద, ఆ కోర్టు కేసు ఏమైంది సార్? ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. దీనిపైన మీరు ఖచ్చితంగా ఈరోజు వీడియో చెప్పండి అంటే నేను ఇప్పుడే చేస్తున్నాను. ఈ కోర్టు కేసు అనేది మనకు హీరింగ్కి రాలేదండి. మీరు చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏమి, మిగిలిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తప్పుదోవ పట్టించేదానికి చూస్తున్నారు. మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే అస్సలు పెట్టొద్దు. ఎందుకంటున్నానంటే మనకు వన్స్ ఒక నోటిఫికేషన్ వదిలేటప్పుడే అన్నీ చూసుకొని వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి దీనిలో మనకు మార్పులు అనేటివి చాలా స్వల్పంగా ఉంటాయి. అంతేగాని నోటిఫికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే, అంటే నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం అయితే 100% ఉండదు. 100% నోటిఫికేషన్ మాత్రం రద్దు చేయరు. ఏమైనా స్వల్ప మార్పులు ఏమైనా చేస్తారు కానీ మిమ్మల్ని నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ను రిజెక్ట్ చేయడం అనేది అస్సలు జరగదు. కాబట్టి మీరు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాటిలో ఏ తప్పులు పోకుండా చూసుకోండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ తగ్గుతుందా? మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 100% కంటే కట్ ఆఫ్ తగ్గదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇంకా 100% ఉన్న వాళ్ళు చాలామంది అయితే సెలెక్ట్ అవ్వలేదు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 100 బిలో అయితే రాదని నా నమ్మకం. థర్డ్ లిస్ట్లో 100 బిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ సెకండ్ లిస్ట్లో మాత్రం 100 బిలో వచ్చే అవకాశం అయితే అస్సలు లేదు. ఇంకా తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో 95% అనేది ఇంతకుముందు నోటిఫికేషన్స్లో ఉండింది. ఇక్కడ కూడా 95 to 100 బిలోనే ఖచ్చితంగా మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 95 కంటే కిందికి వచ్చే స్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఇది పక్కా జెన్యూన్గా చెప్తున్నానండి. చాలామంది కూడా వీడియోస్ చూడాలనే తపనతో కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది అది ఇది అని చెప్తున్నారు. నేను జెన్యూన్గా చెప్తున్నానండి. రేపు జరిగేది కూడా ఇదే. ఓకే, కట్ ఆఫ్ తగ్గితే ఇంకా మంచిది, నేను కాదనడం లేదు. కానీ తగ్గే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే నా కామెంట్స్లో చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ నేను ఫర్దర్గా చాలామందిని అడిగినప్పుడు కూడా ఇంకా 100% వాళ్ళకి చాలామందికి అయితే రావట్లేదని చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రాలో అలానే ఉంది పరిస్థితి. మనకు తెలంగాణలో కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇక్కడ అప్లై చేయడం వల్ల ఇక్కడ కూడా పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. కాబట్టి దయచేసి దీన్ని రియాలిటీలో మీరు అందరూ తెలుసుకొని మీ వర్క్స్లో మీరు బిజీగా ఉండండి. ఓకే, సెలెక్ట్ అయితే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అంతవరకు కూడా దీని గురించి ఆలోచించకుండా మీ వర్క్లలో మీరు బిజీగా ఉండండి. ఓకేనా? మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి చిన్న మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. డీవీ వెరిఫికేషన్లో ఎక్కువ మంది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆధార్లో తప్పులుంటే జాబ్ రిజెక్ట్ చేస్తారా అని అడుగుతున్నారండి. దీనికి ఈసారి నోటిఫికేషన్లో మనకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది పక్కా అడుగుతున్నారండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి. ఆధార్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఆధార్ అనే కాదు, ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా మనకు ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్లో అండ్ అప్లికేషన్లో ఈ రెండింటితో మ్యాచ్ అయ్యేది ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోకపోతే చాలు. ఓకేనా? ఆధారే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనకు అన్నిటిలో కూడా తప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆధార్ మీరు ప్రిఫర్ చేయండి. ఈ ఆధార్లో కూడా ఏమైనా తప్పు ఉంటే కరెక్షన్ చేయించుకొని ఆ కరెక్షన్ ఫామ్ను వెంట పెట్టుకొని పోతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ ఏంటంటే, వేరే రాష్ట్రానికి డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఆదిలాబాదు ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ముందుగా అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందా అనేది హెల్ప్ లైన్ నెంబర్లతో కనుక్కొని మీరు అక్కడ జరుగుతుంటేనే వెళ్ళండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఆదిలాబాద్ వెళ్ళాలంటే చాలా చాలా దూరం అండి. గూగుల్ మ్యాప్లో అయినా చూసుకొని ఎన్ని కిలోమీటర్లను చూసుకొని వెళ్ళొచ్చు.
చాలా దూరం కాబట్టి ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు అక్కడ డివి వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా గమనించుకొని అక్కడ ఏమేమి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ తీసుకోవాలనే డౌట్ ఉన్నా కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు చేసి మనము వాటి ద్వారా సమాచారం తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయినా కూడా మళ్ళీ వచ్చి తీసుకొని పోయేంత టైం కూడా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కావాలన్నా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాళ్ళను సంప్రదించి అక్కడ డివి వెరిఫికేషన్ జరుగుతుందని కనుక్కొని వెళ్ళండి. మీరు వీలైతే ఒక జత బట్టలు కూడా తీసుకుని వెళ్ళండి. ఏమైనా ఇబ్బంది అయితే ఆ రోజు నైట్ ఉండేసి తర్వాత రోజు ఉదయాన్నే డివి వెరిఫికేషన్ చేయించుకొని వెళ్ళడానికి. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు లీవ్ పెట్టి ఉంటారు, అప్పుడు మనకు జరగకపోవచ్చు, తర్వాత రోజు వస్తామని ఉండొచ్చు. ఇవన్నీ మేము ఫేస్ చేసామండి. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కటి కూడా దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వెళ్ళండి. ముఖ్యంగా బీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అంటే యూఆర్ కేటగిరీలో ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. బీసీ వారు ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. మనకు ఫస్ట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. మనకు 10th మార్క్ లిస్టు, మెడికల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, యూఆర్లో సెలెక్ట్ అయ్యి అప్లికేషన్ కూడా యూఆర్లోనే పెట్టుంటే వారు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.